నరుని దిష్టికి నల్లరాయి అయినా వలుగుతుంది అంటారు. అంటే అన్నిటికంటే మనిషి నజరే అడ్డమైనదని నమ్ముతుంటారు. గాదానికే కొత్తిల్లు కట్టినా ఏదన్నా దందాశాలు చేసినా దిష్టి తలగకుండా ఓ దిష్టి బొమ్మనో బూడిద గుమ్మడికాయనో నిమ్మకాయలో కడతారు. కానీ గిల్జర ఎరైటీగా ఆలోచన చేసి గీ బొమ్మ పెట్టిరు. చూస్తేనే దడుచుకునేటట్టున్నది గీ బొమ్మ. వాయమ్మనే ఇదేందయ్యా ఇది మేమేడ చూడలే. ఆ గుడ్లు చూస్తే గుండె జల్లు మనవట్టే. ఎక్కడోళ్ళు పాడైరు గిదేం ఆలోచన. ఒగాల బుడ్డ పొరలు చూస్తే రాత్రి నిద్రల్నే ఆ గుడ్లు యాదికొచ్చి బుగులు జరం పట్టుకునే తట్టే ఉందిగా ఇలా పిస పాడుగాను. బెంగుళూరు కాత్రి గుప్పే వాటర్ ట్యాంక్ ఆడున్న ఓ కూరగాయల షాప్ ముంగట దిష్టి కొట్టకుట గీ ఫోటోను గిట్ల ఎలాడదీసిర్రు. గుడ్లురుముకుంటా కోపంతో చూస్తున్న ఈమె ఫోటోను చూసినోళ్ళంతా వాయమ్మో ఏం సూప్రా నాయన అని దెబ్బకు దాడుచుకుంటుర్రు. పిల్లలని మార్కెట్ కు దొరికొచ్చేటోళ్ళు అయితే ఇది చూసినాక పోరలను అటువడత తోలుకొచ్చుడే బంద్ చేసిర్రు. నిహారిక అనేట ఆమె పని మీద మార్కెట్ కు పోయినప్పుడు ఇది చూసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కథం జర్ర సేపట్ల గిర్ర గిర్ర తిరుగుతుంది ఆమె పోస్టు. షేర్ చేసిన 2 దినాలకే లచ్చ మీదనే చూసిర్రు. బేరాలు ఆడకుట నోరు మూసుకొని కూరగాయలు కొనుక్కవర్రి అని ఒగాలంటే ఈ ఫోటో చూసినాక ఇక నిద్రెట్లొస్తది. సీసీ కెమెరాలు రాకముందున్న సీసీ కెమెరాలు గివ్వే అనుకుంటా ఇంకొందరు తీరు మజాకులు చేసుకోవట్టిర్రు. అయినా ఈ టెక్నాలజీలు గింతగనం పెరిగిన అంతరిక్షంలకు రాకెట్లు పంపించేంత డెవలప్ అయినా గానీ లచ్చలు పెట్టి లారీలు కొన్నా గానీ 10 రూపాయల నిమ్మకాయలను దొక్కిచ్చుడు, 1000 పెట్టి దందాలు చేసినా గానీ 5-6 రూపాయల పచ్చిమిరపకాయలో జీడి గింజలో కట్టే సెంటిమెంట్ గట్లనే ఉంటది పబ్లిక్ లా. ఎవరి నమ్మకాలు ఆల్లయి. ఇక ఏం చేస్తారు తీయుండ్రి. కొంతమంది చేసే పనులు మరీ చంద్రం అనిపిస్తాయుల్లా. కొందరేమో వాళ్ళు మంచి కోసమే గట్ల చేస్తుర్రంటే ఇంకొందరేమో పిచ్చి పలు రకాలు అనుకుంటా ఎక్కిరిస్తారు. గట్లనే గీ నర్సు సుత ఓ పని చేసి అందట్లా బద్నామైతుంది. మళ్ళీ ఇంతకు ఆమె ఎసోంటి పని చేసిందంటే అవ్వలో దావకాన్ల పేషెంట్ల ముంగట్కెళ్ళి స్కూటీ మీద తిరుగుతుంది. గిదేం పైత్యం రో దేవుడా. ఒక వార్డు నుంచి ఇంకో దాంట్లోకి పోతందుకు కాళ్ళు లేవా? అసలు బండేసుకొని ఎందుకు పోతుంది ఈమె అని ఏం అర్థం కాకుండా చూస్తుర్లే ఆడున్నోళ్ళంతా. యూపీలున్న ఫిల్బిత్ జిల్లా దావకాన్ల అయింది గీ ఎవ్వారమంతా. మళ్ళీ ఆమె ఎందుకు అట్లా పోయింది ఏం కథ తెలియదు గాని కళ్ళకు కూలింగ్ అద్దాలు పెట్టుకొని మరి ఒక వార్డుకెళ్ళి ఇంకో దాంట్లోకి పోయి సేవ చేస్తుంది. అయితే ఎందుకు ఇట్లా ఎర్రేషాలు వేస్తురని చూసిన వాళ్ళు అడిగితే దావఖానా పెద్దది కదా అందుకే గిట్లా పోయింది అనుకుంటే ఎన్కేసుకొస్తురట ఆడున్న యాజమాన్యం. గీ ముచ్చట ఇప్పుడు వైరల్ అయ్యేసరికి ఆ నర్సుకు ఎలక్ట్రిక్ స్కూటరో లేక 2 ఇంజన్లున్న స్కూటరో ఇరి పాపం మస్తు దక్లివైతుంది మేడంకు అని సెటైర్లు వేస్తుర్రు నెటిజన్లు. ఇంకొందరైతే అడిగేటోడు ఎవ్వడు గట్టిగా లేకపోతే గిట్లనే ఎర్రేషాలు వేస్తారు పబ్లిక్ ఆగమీడ అని గరమైతుర్రు. మళ్ళీ మే ఎందుకు అట్లా పోయిందో బండి నడిపిన నర్సక్కకు పోతందుకు పర్మిషన్ ఇచ్చిన డాక్టర్లకే ఎరక కావాలిగా. పోని స్కూటీ మీద సేవలు చేస్తుందంటే బయటకు పోయి నడవరానోళ్లకు శాతగానోళ్లకు చేసిన ఓ తరీకుంటది. ఇదేమెర్రి దావకాన్లని బండేసుకొని తిరుగుడు ఏందో ఏమో.